నమస్తే సార్. ఎవరండి మీరు? ఇంటర్వ్యూకి వచ్చా సార్. హలో, సర్టిఫికేట్స్ ఇవ్వండి. లేవు సార్. లేవా? అదేంటి? మొన్న వరదలు వచ్చినాయి కదా సార్, ఎక్కడా? విజయవాడలో. ఆ, అందులో కొట్టుకుపోయినాయి సార్. ఇది విజయవాడ? అప్పుడప్పుడు సార్. అప్పుడప్పుడా? ఆ, అదంతా పెద్దగా సార్. అయ్యాన్ని ఇప్పుడు ఎందుకు, మీరైతే ఇంటర్వ్యూ చేయండి. సర్టిఫికేట్స్ లేకుండా ఇంటర్వ్యూ? కనీసం జెరాక్స్ అని ఇవ్వండి. మొన్నే హైడ్రాలో చిదిమేశారు సార్. మీరు హైదరాబాదా? ఇప్పుడిప్పుడే సార్. ఇప్పుడెప్పుడా? సర్లే, ఎక్కడి వరకు చదువుకున్నావు? పోస్టింగ్ అని 10th వేసా సార్. వేసేసావా? పోస్ట్ అటెంప్ట్లో మొత్తం వేసా సార్. మార్క్స్ ఎన్ని వచ్చాయి? సార్ మీ కళ్ళద్దాలు చాలా బాగున్నాయి సార్. అది కాదండి, మీకు 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి? మీ షర్ట్ బ్రాండెడ్ కదా సార్, మీకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. మార్క్స్ అడుగుతుంటే ఏం సంబంధం లేక మాట్లాడుతున్నారు. సరే, దాని తర్వాత ఏం చేసావు? 10th అవగానే అందరూ ఏం చేస్తారు సార్, ఏంటనే ఇంటర్ కోర్స్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావురా? అదే సార్, ఎంపీసీ బైపీసీ అని అంటారు, ఇంటర్ కోర్స్ అది చేసేసా. అది ఇంటర్మీడియట్ బాబు. ఓహో, కొన్నిసార్లు అట్ట అంటారు, కొన్నిసార్లు ఎట్ట అంటారు సార్. ఏం చూసి జాబ్ ఇవ్వాలి సార్ మీకు నేను? సార్ అలా అనకండి సార్, మా అమ్మకి క్యాన్సర్ సార్ అని తెలియగానే మా నాన్నకి టీబీ వచ్చింది సార్. ఇప్పుడు మా చెల్లికి నేను పెళ్ళి ఎలా చేయాలి సార్? అది సరే గాని, మీ అమ్మ క్యాన్సర్కి మీ నాన్న టీబీకి సంబంధం ఏంటయ్యా? అమ్మ క్యాన్సర్ తెలియగానే నాన్న బాధతో సిగరెట్లు తాగేసి టీబీ తెచ్చుకున్నాడు సార్. మరి మీ నాన్న టీబీకి మీ చెల్లి పెళ్ళికి సంబంధం ఏంటి? అది చెల్లి కట్టిన డబ్బులతోనే కదా సార్ నాన్న సిగరెట్లు తాగింది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేసి మీరే నాకు ఈ జాబ్ ఇప్పించాలి సార్. ప్లీజ్ సార్, దయచేసి కాదనకండి సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్. నా చేతిలోనే లేదండి. నా పైన ఓ బాస్ ఉంటారు, తను ఓకే చేస్తేనే మీకు జాబ్. నేను మా అంటే మీకు రెఫరెన్స్ పెడతాను. చేసేయండి సార్, రిఫర్ చేసేయండి. మీరు చేసేయండి సార్, నేను చూసుకుంటా.